ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు మనం గుడ్ బ్యాక్టీరియాల్ని బాగా పెంచే ఇన్స్టెంట్ దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. పెరుగు బయట నుంచి తెచ్చేసుకుని అటుకులు అందరిళ్లలో ఉంటాయి కాబట్టి 3 అటుకులు అయితే చాలా మంచిది. అలాంటి 3 అటుకులతో గనక మనం దద్దోజనం చేసుకుంటే ప్రేగులకి గుడ్ బ్యాక్టీరియాను బాగా పెంచి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, బ్యాడ్ బ్యాక్టీరియాలను తగ్గించుకోవటానికి, మంచి బలాన్ని ఐరన్ కంటెంట్ని ఇవ్వటానికి అటుకులతో చేసే దద్దోజనం చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి ప్రేగుల్లో అల్సర్స్ ఉండి, మలం ప్రేగులో కూడా అల్సర్స్ ఉండి కిందకి బ్లడ్ పడుతూ ఉంటుంది. అట్లాంటి వారికి, అల్సరేటివ్ క్వాలిటీస్ ఉన్నవారికి, క్రాన్స్ డిసీజ్ ఉన్నవారికి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవారికి, లూజ్ మోషన్స్ తరచూ అయ్యేవారికి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచితే సమస్యలన్నీ తగ్గుతాయి. దాన్ని బాగా పెంచడానికి ఉపయోగపడే పొయ్యితో పనిలే ఇన్స్టెంట్ దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసే ముందు కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను వినండి. 3 అటుకులు 1 కప్పు, పుల్ల పెరుగు 1 కప్పు, వేపించిన వేరుశెనగ పప్పులు 1/4 కప్పు, పచ్చి ఉల్లిపాయ 1, అల్లం ముక్క కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, చాట్ మసాలా పొడి చిటికెడంతా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్. ఈ 3 అటుకుల్ని కడగాలి. కాస్త దుమ్ము, ఓకలాంటి పొట్టు ఉంటాయి కదా, ఒకసారి కడగటానికి ఇచ్చేస్తాం. మన చెఫ్ కడిగిచ్చిన తర్వాత దద్దోజనానికి కావలసిన పదార్థాలని కటింగ్ చేసుకుందాం. అలా నీళ్ళల్లో కడిగేసి నీళ్ళని పిండెయ్యాలి. ఎందుకంటే పెరుగేస్తాం కాబట్టి నీటి శాతం పెరగకూడదు కాబట్టి. అలాంటి గట్టి పెరుగు, లైట్గా పులుపు ఉందనుకోండి బ్యాక్టీరియాలకి మంచిది, ఉప్పు లేని చప్పదనం కూడా పుల్ల పెరుగు తెలియదు అనమాట. అలాంటి పెరుగు వేసేసి మనం ఈ అటుకుల్ని నానపెట్టేద్దాం. పెరుగులో కలిపేసేయాలి. పెరుగులో ఉన్న నీటికి ఈ అటుకులు చక్కగా నాని ఉంటాయి అన్నమాట. ఇట్లా పెట్టేసుకుని తర్వాత మన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా కటింగ్ చేసుకుని ఇవ్వటానికి మన చెఫ్కి ఇద్దాం. అటుకుల పెరుగు కాంబినేషన్లో ఉల్లిపాయ ముక్కలు, మధ్యలో ఉల్లిపాయ ముక్కలు అట్లా తగులుతుంటే గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి కూడా ఉల్లిపాయ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. పచ్చిమిరపకాయలు ఘాటు మాత్రం కొద్దిగా తగులుతుండాలి. దీనితో పాటు అల్లము తురుము, జీలకర్ర కొద్దిగా వేస్తే సరిపోతుంది అనమాట. 1 టీ స్పూన్, చాట్ మసాలా కొద్దిగా, పల్లీలు మెయిన్గా పొట్టు తీసేసుకుని పల్లీ గుండ్లుగా వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కొత్తిమీర, క్యారెట్ ముక్కలు, కీరా దోస ముక్కలు ఇట్లాంటివి కూడా కొద్దిగా వేసుకుంటే అంటే దద్దోజనంలాగా ఉండదు కానీ వెజిటబుల్ కాంబినేషన్లో కొంచెం బాగుంటుంది. మరి జీ తెలుగు ప్రేక్షకులకి ఇట్లాంటివన్నీ ఇంట్లో చేసుకోవటానికి పొయ్యితో పని లేని ఆరోగ్యకరమైన పోషకాలు ఇచ్చే ఇన్స్టెంట్ దద్దోజనం చూపించాం కదా, చక్కగా ట్రై చేయండి. పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటివి పెడితే చాలా బాగుంటుంది అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.